ఈ 3 ఇయర్స్ రాబోయే 3 ఇయర్స్ అంటే 18 నెలలు అయిపోయింది. ఇంకొక 3 అవర్స్ 4 మంత్స్. ఈ టైంలో మీరు రాజమండ్రికి సంబంధించి ఇచ్చిన హామీల విషయంలో ఎంతవరకు కంప్లీట్ చేయగలుగుతారని మీ నమ్మకం, ఇంత నేను అనుభవంతో పెద్దగా హామీలు ఇవ్వలేదు సార్. నేను హామీలు ఇవ్వకుండానే నేను చేస్తాను, నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఎక్కడన్నా వెళ్ళి ఒక ఊర్లో ఇది చెప్పానంటే అమలు అవుతుంది. ఇది జరుగుతుంది, ఈ రోడ్డు వేస్తామంటే వేయిస్తా, ఈ కాలువ చేస్తామంటే చేస్తా. ప్రాక్టికల్. ఇప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఏది చేయగలం అది చేస్తూ ఉన్నాం. మాకు కొన్ని ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. బొమ్మూరులో 12 ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. 12 ఇన్స్టిట్యూషన్లు మళ్ళీ పునర్నిర్మాణం చేసిన పరిస్థితిలో ఉన్నాం. తెలుగు విశ్వవిద్యాలయం కానీ, బాయ్స్ పాలిటెక్నిక్, ఉమెన్స్ సైట్, డైట్ లాంటి కేంద్రాలన్నీ ఉన్నాయి. బట్ అన్నిటినీ మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. ఇప్పుడు రూరల్ గ్రామాలు, పెద్ద గ్రామాలు, ఇప్పుడు ధవళేశ్వరం 36,000 ఓటింగ్ అంటే ఒక పంచాయతీ, 26,000 పంచాయతీలు, 16,000 పంచాయతీలు, అలాంటి రూరల్ మండలం అంతా దాదాపు 1,60,000 ఓటింగ్. అంటే ఎంత జనాభా లెక్కేయండి. దాన్ని వర్కౌట్ చేసుకోవాలి. కొంచెం తలకమించిన భారమే నాకు. చేస్తా ఉన్నాను ఓపికగా. గ్రాంట్లు ఎక్కువ కావాలి. మాకేమైందంటే ఈ ఎలక్షన్ లేక 15th ఫైనాన్స్ గ్రాంట్స్ రావట్లా. ఎంఎన్ఆర్జీఎస్ మీద ఆధారపడి చేయాలి. పనికి ఆహారంలో పని దినాలు రావట్లా. పని దినాలు రాక కొంత ఇబ్బంది అవుతుంది. సార్ట్అవుట్ చేస్తున్నాను. కొంత అయ్యి పోగేసి చేసుకెళ్తున్నాం. నారా లోకేష్ గారు ఎట్లా ఉంటారు? మిమ్మల్ని తాత లేదంటే ఇంకో రకంగా ఆప్యాయతగా ఉంటారా? ఎట్లాంటి అతనిలో చాలా గౌరవంగా, ఏ విధంగా చూస్తున్నారు? రాజకీయంగా ఏ విధంగా ఎదుగుతాడని మీరు భావిస్తున్నారు? మంచి లీడర్ అవుతాడు సార్. సబ్జెక్ట్ బాగా మొదట్లో కొంచెం కన్ఫ్యూజన్ అని అనుకున్నాం, కానీ చాలా బాగా మెచ్యూరిటీ వచ్చింది, అవగాహన వచ్చింది, ర్యాపోర్ట్ పెరిగింది, ఒక ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళగలుగుతున్నాడు. మోడీ గారు కూడా ఆయన్ని గౌరవించే స్టేజ్కి వచ్చింది. బాగానే పికప్ అయ్యాడు. సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంది, రాష్ట్రం మీద క్లారిటీ ఉంది, సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంది. నన్ను ఆత్మీయంగానే తాతగారు అని పిలుస్తాడు. వాళ్ళ తాతగారితో పనిచేశానన్న గౌరవం నాకు ఇస్తున్నారు. వాళ్ళ తాతగారికి ఇచ్చే గౌరవం నాకు ఇస్తున్నారు. ఏదో నాకేదో కట్టబెట్టాలని కాదు, కానీ ఇచ్చే గౌరవం తీసుకోవటం. పెద్ద ఆయన కూడా నవ్వుతారు. నిన్న కూడా నవ్వుతున్నాడు. నిత్యం ఇవ్వకుండా అంట నేను. చంద్రబాబు గారి కితాబు అది. ఆయన కితాబు అదో రకంగా చాలా పెద్ద కాంప్లిమెంట్.